తేదీన మంత్రివర్గ సమావేశం అనంతరం బడ్జెట్ సమావేశాల తేదీని ప్రకటించనున్నారు. 10 నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా మంత్రులు అధికారులతో సమావేశమై ప్రతిపాదనలు స్వీకరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత అన్నారు. తెలంగాణలోని జాగృతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ను కర్ణాటకలోని దావణగిరికి తరలించి అన్యాయం చేశారన్నారు. స్వయంగా మహిళలు అసలు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారని కవిత తెలిపారు. ఉచిత బస్సుల కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలతో పాటు వికలాంగులు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక మేము జనం బాటలో తిరిగిన మామూలుగా పొద్దునుండి సాయంత్రం వరకు మాకు మహిళలు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట, అసలు ఎవరి కోసం పెట్టిండ్రు ఫ్రీ బస్సు, ఎందుకోసం పెట్టిండ్రు, మాకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు, మాకు ఇబ్బంది కలుగుతున్నది, ఈ ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెంచండి అని మహిళలు ఒక పక్క మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క వికలాంగులు మరి మాకెందుకు ఫ్రీ ఇవ్వరు ఈ బస్సులో, ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా బస్ స్టాప్లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి, వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు, వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సూర్యాపేట పట్టణంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలు దూరం పెడుతోందని ఆమెపై సుత్తితో దాడి చేశాడు. స్నేహనగర్ లో యువతి నివాసం ఉంటూ ఉండగా ఆమె ఇంట్లోకి దూరి తలపై సుత్తితో దాడి చేశాడు. యువతి తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. దాడి చేసిన అనంతరం స్థానికులు నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉంటే యువతి యువకుడు ఇద్దరు పక్కపక్కన గ్రామాలకు చెందిన వారేని తెలుస్తోంది. 8 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా యువతి ఒంటరిగా సూర్యాపేటలోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రేమానుమతి దాడితో సూర్యాపేటలో ఒక్కసారిగా భయాందోళనకర వాతావరణం నెలకొంది. ఇక నిన్న హైదరాబాద్ వనస్థలిపురంలోని ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుందని మాజీ భర్త మహిళ నివాసానికి వచ్చి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికిక్కడే మరణించింది. ఈ ఘటన మరిచిపోకముందే రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. మళ్ళీకైనా అన్నీ ఉంటాయి అసలు ఎదురుగా కొనుకొచ్చుకుంటున్నది. మళ్ళీకైనా అన్నీ ఉంటాయి అసలు ఎదురుగా కొనుకొచ్చుకుంటున్నది. బాగుంది.
రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పొందేందుకు మహిళలకు స్మార్ట్ కార్డు జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన ఆయన ఇతర రాష్ట్రానికి చెందిన మహిళలు తెలంగాణ అడ్రస్ తో ఫేక్ ఆధార్ కార్డులను తయారు చేసుకుని ఈ పథకం కింద ప్రయాణిస్తున్నారని, దీన్ని చెక్ పెట్టేందుకు త్వరలోనే స్మార్ట్ కార్డులను తీసుకొస్తున్నామన్నారు. ఇప్పటికే స్మార్ట్ కార్డుల నమూనాగా 3 డిజైన్లు సిద్దం చేశామని, వీటిలో నుంచి ఒకదాన్ని ప్రభుత్వం ఫైనల్ చేయనుందని చెప్పారు. స్మార్ట్ కార్డులు వచ్చాక టికెట్ జారీ చేయడం కూడా మరింత బలోపేతం అవుతుందన్నారు. వేసవి సెలవుల దృష్ట్యా వచ్చే మార్చి 1 నుంచి ఏసీ, మిగతా లగ్జరీ బస్సుల్లో డిస్కౌంట్ ఇవ్వబోతున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. వీటిలోని టికెట్ ధరలు ఎక్స్ప్రెస్ టికెట్ ధరలతో సమానంగా తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. పొల్యూషన్ నియంత్రించే భాగ్యంగా ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రిక్ బస్సులే నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పీఎంఏ డ్రైవ్ కింద త్వరలో రాష్ట్రానికి 2000 బస్సులు రాష్ట్రానికి రాబోతున్నాయన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 18 రోజుల తర్వాత బెయిల్పై విడుదలైన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలు జీవితం తనలో మరింత పట్టుదలను నింపిందని, దాన్ని తాను శిక్షగా కాకుండా ఒక శిక్షణగా భావించానని అన్నారు. అయితే ఈ సమయంలో తాను ఎదుర్కొన్న ఏకైక ఇబ్బంది బాత్రూంలో జారి పడ్డమేనని, అది మినహా జైలు జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశారని వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వంపై తన పోరాటం ఇకపై రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు. నన్ను 18 రోజులు జైల్లో పెడితే భయపడతానని చంద్రబాబు, లోకేష్ అనుకున్నారేమో, కానీ ఈ అంబటి రాంబాబు ఎవరికీ భయపడే ప్రశ్నే ఉండదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండడానికి సిద్దపడ్డాను. నన్ను జైల్లో పెట్టాలని వారు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అవకాశం దొరికింది, లోపల పెట్టారు. కానీ కాలం మళ్లీ తిరిగి వస్తుంది. వారు చేసిన పాపానికి మూల్యం చెల్లించక తప్పదని అంబటి హెచ్చరించారు. జైలు తనలో మరింత కసిని, పట్టుదలను పెంచిందని, ఒక్క అడుగు కూడా వెనక్కేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. మా ఇల్లు పగలబెట్టినప్పుడు 30 యాక్ట్ లేదా? జగన్మోహన్ రెడ్డి ఊళ్ళోకి వస్తే 30 యాక్ట్ ఉంటుంది, మేము బయటకు వెళ్తే 30 యాక్ట్ ఉంటుంది. నా ఇల్లు పగలగొడితే 30 యాక్ట్ ఉండదు. అంటే మిమ్మల్ని అడుగుతా అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా. దగ్గరుండి 100 మంది పోలీసులు దగ్గరుండి నా ఇల్లు పగలగొట్టారు. ఆ రోజు 30 యాక్ట్ ఏమైంది? ఆ రోజు రూల్స్ ఏమైనాయి? ఇవాళ నేను 18 రోజులు జైల్లో ఉండి బయటకు వెళ్తే నన్ను అడ్డుకుంటారు. కారులో మీరు ఎలవ్ చేస్తే కారులో వెళ్తా, లేకపోతే ఇక్కడ నుంచి ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మేమేమి అనామకులం కాదు కదా, దాకా పరిపాలన చేసుకోవాలి. మేము కూడా 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన సమాధానం చెప్తా. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద. అది ఒక అంశం. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని
చంద్రబాబు లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఆఫీస్ పగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? వాళ్ళ గురించి వాళ్ళని ఉపయోగం ఉంది. చంద్రబాబు మానిటర్ చేశాడు, లోకేష్ మానిటర్ చేశాడు దాడిని. కరెక్ట్ గా చెప్తున్నా నేను. చంద్రబాబు, లోకేష్ మానిటర్ చేశారు దాడిని. 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది. 7 hours పోలీసులు ఉన్నారు అక్కడ. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి, నాకు అర్థం కాల. 5 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళారు. తెలుగుదేశం కార్యకర్తలనండి, దుండగులనండి, దుర్మార్గులనండి, గంజాయి బ్యాచ్ అనండి, పోలీసులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది, వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను 11వ తారీఖున రాత్రి 10:20 నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది. అంటే పేపర్ నాలెడ్జే తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు. కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా, చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదన అనండి, నా కోపం అనండి, నా బాధ అనండి, నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను. ఎందుకంటే ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి, నేనేమిటో తెలుసు. అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాస్తున్నాయి కదా నా మీద. తెలుగు సినిమా పైరసీకి కేంద్రంగా మారిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మండి రవి నేడు చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యాడు. పైరసీ కేసులో అరెస్ట్ అయిన రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం తెలిసింది. తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ వెబ్సైట్లు అక్రమంగా అప్లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు 3 నెలల క్రితం గత నవంబర్లో రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వెబ్సైట్ ను నడుపుతూ బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులు అందాయి. అరెస్టు తర్వాత రవి పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లభించలేదు. చివరకు హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ కె సుజానా నేతృత్వంలోని ధర్మాసనం ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టింది. రవి 90 రోజులకు పైగా జైల్లో ఉన్నాడని, ఇప్పటికీ ఛార్జిషీట్ దాఖలు కాలేదని, దర్యాప్తుకు అతని సహకారం పూర్తయిందన్న అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. తిరుమల దర్శనానికి వచ్చిన కన్నడ యువతులు తెలుగుని కించపరుస్తూ రీల్స్ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఒక భాషలోని పదాలకు మరో భాషలో ఎలాంటి అర్థాలైనా ఉండొచ్చు. అలాగే తెలుగులో రండి అనే పదానికి హిందీలో బూతు అర్థం వస్తుంది. అయితే క్యూలైన్లో కన్నడ యువతులు ఆ పదాలను విన్నారో ఏమో గాని వాటి అర్థం తెలిసి కూడా స్వామివారి సన్నిధిలో రీల్స్ చేశారు. రండి అంటే తెలుగులో కమ్ అని అర్థం వస్తుంది. అయితే ఇదే పదానికి హిందీలో బూత్ అర్థం వస్తుంది. దీంతో తెలుగును కించపరిచేలా యువతులు రీల్స్ చేయడమే కాకుండా తిరుమలలో బూతులు మాట్లాడారు. వీడియోలో మాట్లాడుతున్న యువతి తాను రండి అని, మరో అమ్మాయి జరగా రండి అని, ఇంకో అమ్మాయి త్వరగా రండి అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీగా రీల్స్ చేసినా తిరుమలలో ఇలాంటి రీల్స్ చేయడం ఏమిటని మండిపడుతున్నారు. కన్నడ భాష పదాలకు సైతం ఇతర భాషలో వేరే అర్థాలు వస్తాయని, దానికి రీల్స్ చేసి కించపరచడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చేసిన యువతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్పై అంబటి కుమార్తె మౌనిక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో కూటమి కుప్పకూలిపోతుంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంబటి కుమార్తె మౌనిక తన తండ్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాను అడ్రస్ చేశారు. అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. ఒక ప్రతికూల పరిస్థితి నుంచి ఎదిగిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. ఈ రోజు ప్రతి కార్యకర్త నాయకుడు ఆయన స్ఫూర్తిగా తీసుకునేలా కూటమి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి అంతమంది కలిశారని చురకనటించారు. అయితే వైసీపీ శ్రేణులు ఏకమైతే మాత్రం త్వరలోనే కూటమి కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. అంబటి కుమార్తె మౌనిక